సిపిఐ 100 ఏళ్ల చరిత్ర అంతా కార్మిక, కర్షక, అణగారిన వర్గాల పక్షాన పోరాటాలేనని మానుకోట జిల్లా సిపిఐ కార్యదర్శి విజయ్ సార్థ్ అన్నారు. ఇక సిపిఐ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల స్ఫూర్తితో ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తా ఉన్నారు. స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, వేలాది ఎకరాల భూమి పేదలకు పంచడంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఇవాళ ఈ పార్టీ 100 సంవత్సరాలు 1925 డిసెంబర్ 26 నాడు కాన్పూర్లో ఆవిర్భవించింది. అప్పటికి దేశంలో బ్రిటిష్ వాడి పరిపాలన కొనసాగుతున్నటువంటి వేళ మరి 1917 సోషలిస్ట్ విప్లవం జార్జ్ చక్రవర్తులను కూలదోసినటువంటి తరుణంలో కమ్యూనిజమే దేశానికి అవసరమని భావించి 1920లో ఏర్పడ్డది ఈ పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దున్నేవాడికి భూమి కావాలని, అదేవిధంగా మరి ప్రభుత్వ రంగంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అనేక డిమాండ్లు చేశాం. ఆ డిమాండ్ల మేరకు అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలు వచ్చాయి. బ్యాంకుల జాతీయకరణ కోసం, అదేవిధంగా భూస్వాములు, దొరలు, దేశముఖుల దగ్గర ఉన్న భూములతో పాటు ప్రభుత్వ భూములు, బంచరాయి భూములని పంచాలని, దున్నేవాడికి భూమి కావాలని పార్లమెంట్లో చట్టం చేయించాం. భూ సంస్కరణ చట్టం వల్ల దేశంలో కోట్లాది మందికి భూములు వంచబడ్డాయి. మరొక వైపు కార్మిక వర్గానికి హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే.